హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డబుల్ ఇల్లు అమ్మితే క్రిమినల్ కేసు. కొందరు లబ్ధిదారులు ఇండ్లు అమ్ముకుంటున్నట్లుగా ఫిర్యాదులు. అమ్మితే కేసు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్మితే పీనోటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. అమ్మినా భవిష్యత్తులో చెల్లవు, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా యజమాని పేరు మారకుండా ఉండేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసీ, జలమండలి లేఖలకు రాశాం. జిహెచ్ఎంసీలో ఇటీవల డబుల్ ఇళ్లలో ఎవరెవరు ఉంటున్నారనే వివరాలపై సర్వే పూర్తి చేశాం. అద్దెకి ఇల్లు ఇచ్చినా రద్దు చేస్తాం. త్వరలో జిల్లాలో సైతం సర్వే చేస్తాం. రాష్ట్రంలో పేదల లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇల్లు తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. సిటీకి దూరంగా ఇల్లు పొందిన వాళ్ళు ఉండేందుకు స్కూళ్ళు, హాస్పిటల్, అంబులెన్స్, రైతు బజార్, బస్ సౌకర్యం, వసతులు కల్పించామని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే చెప్పారు. ఎవరైతే ఇళ్లలో ఉండరో వారి ఇండ్లు అయితే క్యాన్సిల్ చేస్తాం. అలాగే ఎవరైనా అమ్మితే మాత్రం పిఓటి యాక్ట్ ప్రకారం కేసు పెట్టి ఆ ఇండ్లు అయితే రిటర్న్ తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే వివరాలకు వెళ్ళిపోదాం. త్వరలో మళ్ళీ తనిఖీలు చేపట్టిన హౌసింగ్ ఆఫీసర్లు అద్దెకిచ్చిన ఇండ్లను రద్దు చేసే యోచనలో సర్కార్. గ్రేటర్లో 101 కాలనీల్లో 96,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం. కొల్లూరు, రాంపల్లిలో నోటరీ ద్వారా అమ్మకాలు. ఫ్లోరును బట్టి 20 లక్షలు విక్రయిస్తున్నట్టు వెల్లడి. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే గ్రౌండ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి 20 లక్షల నుంచి 40 లక్షల వరకు అయితే అమ్ముతున్నట్లయితే అక్కడ ఒక చర్చ అయితే దారిస్తుంది. ఇందులో రాంపల్లి అలాగే మన కొల్లూరులో ఈ ఇండ్లు అయితే ఎక్కువగా అమ్ముతున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దానిపైన వీళ్ళైతే త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే ఏవైతే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న, అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇల్లు మొత్తం 59,000 ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. వీటిని సొంత ఇల్లు, సొంత జాగా లేని పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అమ్మకాల ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. రూల్స్ ప్రకారం పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్మడం నిషేధం. అయినా స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇళ్ల అమ్మకాలపై లబ్ధిదారులతో బ్రోకర్లు చర్చలు జరుపుతున్నారు. ఒక్కో ఇంటికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు బేరం పెడుతూ మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులు అమ్మకంలో ఎలాంటి సమస్యలు రాకుండా తాము చూసుకుంటామని చెప్పి లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఒప్పిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇండ్లు ఉన్నాయో అవి అమ్మడానికి మొత్తం అయితే ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇదొక చట్ట వ్యతిరేకమైన చర్య అనుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే L2లో చాలామంది నిరుపేద ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా చాలామంది ఇండ్లు పొంది ఇండ్లు అయితే అమ్ముకుంటున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఇంకా కొంచెం కఠినంగా వివరిస్తే బాగుంటుందని చెప్పేసి మనమైతే అనుకుందాం. ఎందుకంటే డబుల్ ఇల్లు అమ్మితే క్రిమినల్ కేసు. ఇది వచ్చేసి పూర్తి సమాచారం అన్నమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.